ఆ ఇంట్లో దురదృష్టవశాత్తు ఎవరికైనా అనారోగ్యం గురైతే గతంలో చూశాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం అందరితో మనం బాగా బాగుపడవచ్చని ఆలోచన చేస్తే ఉన్న ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేసి గాలికి వదిలేస్తే అనేక కుటుంబాలు వారికి ఉన్న భూమిని అమ్ముకొని ఇంట్లో స్త్రీలు ఉంటే వాళ్ళ మెడల్లో ఉన్న పుస్తలను కూడా అమ్ముకొని వైద్యం చేపించుకొని వాళ్ళు పడినటువంటి బాధలు చూసిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో తప్పనిసరిగా రాజీవ్ ఆరోగ్యశ్రీని మళ్ళీ ముందుకు తీసుకొని పోతాం. ఇది 5 లక్షలు కాదు, సంవత్సరానికి 10 లక్షల వరకు ఒక కుటుంబం వైద్యం చేపించుకునేటట్టుగా పథకాన్ని తీసుకొని వస్తామని చెప్పి దాన్ని మొదలుపెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో మనం ఇచ్చిన బియ్యం ఫేర్ ప్రైస్ షాప్ ద్వారా బియ్యాలు ఇస్తూ ఉంటే ఆ బియ్యం తినలేక ఆ బియ్యాన్ని అక్కడికక్కడికే అమ్ముకొని పోయేటువంటి దృష్టాంతాల్ని అనేక గ్రామాల్లో చూశాం. కాదు కూడదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఈ రాష్ట్రంలో సన్న బియ్యంతో భోజనం చేయాల్సిందే అని చెప్పి 1,15,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే 1,06,00,000 కుటుంబాలకి ఇవాళ సన్న బియ్యం ప్రతి కుటుంబానికి మనిషికి 6 కేజీల లెక్కగట్టి ప్రతి ఇంటికి పంపిస్తా ఉన్నాం. వాటితో పాటు ఈరోజు విద్యార్థుల గురించి ఆలోచన చేసి ఈ ఉదయం పూట అల్పాహారం ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నాంది పలికిపోతా ఉన్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పారు, హరే కృష్ణ మిషన్ చాలా రుచిగా ఉండాలి, వేడిగా ఉండాలి, న్యూట్రిషియస్గా ఉండాలి. పిల్లలు ఎవరు కూడా అరే ఇది బాగాలేదనేటువంటి బాధ ఉండటానికి వీల్లేదనే దిశలో దీని క్వాలిటీ చెక్ చేసి కావలసిన మెనూ తయారు చేసి ఏ సమయానికి ఏ రోజు ఏది పెట్టాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మెనూ తయారు చేసి ఆ అల్పాహారంతో పాటు పిల్లలు ఎదగటానికి కావలసినటువంటి ఒక గ్లాసు పాలు కూడా వారానికి 3 రోజులు పిల్లలకి ఒక గ్లాసు పాలు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టాం. మరో 3 రోజులు రాగి జావా, మరో 3 రోజులు ఒక గ్లాస్ ఇచ్చేటట్టుగా అల్పాహారంతో పాటు 3 రోజులు పాలు, 3 రోజులు జావా, మొత్తంగా 6 రోజులు కూడా చాలా మంది డాక్టర్లతో ఆలోచన చేసి పౌష్టిక ఆహారాన్ని మెనుగా తయారు చేసి అందిస్తా ఉన్నాం. చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు ప్రభుత్వాలు ఫ్రీబీస్ అని. ఇది ఫ్రీబీస్ కాదు. ఎవరైనా ఉచితాలుగా ప్రభుత్వాలు పంచుతున్నాయని ఎవరైనా భావిస్తే వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నట్టుగానే మనం భావించాలి. మనం ఈరోజు దేని మీద పెట్టుబడి పెట్టినా, పరిశ్రమల మీద కానీ, డ్యామ్స్ మీద కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ మీద పెట్టుబడి పెట్టినా ఆ పెట్టుబడి తర్వాత రాష్ట్రానికి స్థూల ఆదాయ ఉత్పత్తి పెంచుకోవటం కోసమే మనం పెట్టుబడి పెడతాం. ఆ పెట్టుబడే ఈ రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకాలుగా మారుతాయి. ఈరోజు ఉచితాలని పిల్లలకి ఉదయం పూట అల్పాహారం విందు కానీ, లేకపోతే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కానీ, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కానీ, లేకపోతే అందరికీ సన్న బియ్యం ఇచ్చే పథకం కానీ,